ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మొదటి ప్రాధాన్యతగా తమ పాలన కొనసాగుతోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్గా బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. 3 ఏళ్లలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తానని చెప్పారు. ప్రజాపాలనకు మహిళలంతా పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని, సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధికి మద్దతు ఇచ్చేవారిని గెలిపించాలని పిలుపునిచ్చారు సీఎం. కొడంగల్లో ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం నియోజకవర్గంలో 28,000 మందికి ఉదయం అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించిన ముఖ్యమంత్రి అక్షయ్ పాత్ర ఫౌండేషన్ కిచెన్ ను పరిశీలించారు. మిడ్ డే మీల్స్ కిచెన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రపంచంతో పోటీ పడాలంటే ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కీలకమన్నారు రేవంత్ రెడ్డి. కొడంగల్లో 5,000 కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తొలి సైనిక్ స్కూల్ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. 16 నెలల్లో కొడంగల్ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామన్నారు రేవంత్. ఈనాడు 5,000 కోట్ల రూపాయలతోని మా ఎడ్యుకేషన్ క్యాంపస్ ని ఈ రోజు మేము నిర్మించుకుంటున్నాం. ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఎక్కడికి పోవాలో తెలియదు, మెడికల్ కాలేజ్ అంటే ఎట్లుంటుందో మా ప్రాంతానికి తెలియదు. అందుకే రాష్ట్రం నలుమూలల వలసపోయినట్టు పొట్ట చేత పట్టుకొని చదువుకోవడానికి మేము వెళ్ళడమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి చదువుకోవాలంటే ఎవరైనా నా కొడంగల్కు రావాలి, ఈ కొడంగల్ చదువుకోవాలి. కృష్ణానది పక్కనే పారుతున్న కొడంగల్ జిల్లాకు చుక్క నీరు రాకపోవడం బాధాకరమన్నారు రేవంత్ రెడ్డి. 3 ఏళ్లలో ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. లగచర్ల పారిశ్రామిక వాడకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ నోయిడాగా కొడంగల్ను తీర్చిదిద్దుతామని చెప్పారు. మాకు కరువు, మాకు కందులు తప్ప ఏం పడవు. మా ప్రాంతంలో ప్రజలు, రైతులు కందులు వండించాలి, కల్తీ కళ్ళు తాగాలి. ఇంతకంటే మా జీవితంలో ఏం లేదు. మా అక్కలందరికీ తెలుసు ఎట్లా బాగుపడాలి. మేము ఆలోచన చేసి విద్యుత్తునే కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలని, అందుకే కృష్ణానది జలాలు మా పక్క నుంచి పోతుంటే చుక్క నీరు రాక ఎడారిగా కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్ను 95% రైతులు స్వతంత్రంగా ముందుకొచ్చి వాళ్ళ ఆమోదం ఇచ్చి కాగితాలు ఇచ్చి మీరు ప్రాజెక్టు కట్టండి, మేము అండగా ఉంటాం, మా పొలాలు పోయినా సరే మా ప్రాంతానికి నీళ్లు రావాలని ఇవాళ మా రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చిండ్రు. రేపు మంత్రివర్గంలో ఆమోదం పొందితే 3 నెలల్లో ఉధృతంగా పనులు జరుగుతాయి. త్వరలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయన్నారు సీఎం. 3-4 రోజుల్లో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. అభివృద్ధికి మద్దతుగా ఉండే వారిని సర్పంచ్లుగా గెలిపించాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. నాకు తెలిసి రాబోయే 3-4 రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది. ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళని సర్పంచులను చేయకండి. మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన ఆర్టీసీ బస్సును రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత స్టేజ్ పైనే మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలను అందించారు. అటు నారాయణపేట, కొడంగల్ కలెక్టర్లకు, వికారాబాద్ కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకు చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఈ ఆడబిడ్డల చీర కట్టుకొని సంతోషంగా రేపు సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్లకు, గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్లకు ఓటేసి రావాలి. కొడంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి మొత్తం 103 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 5,58 లక్షలతో 28 అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన చేశారు. 5 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదులను ఏర్పాటు చేశారు. 3 కోట్లతో నియోజకవర్గంలో 10 గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు సీఎం. 60 కోట్లతో కొడంగల్ పట్టణ రోడ్ల విస్తరణకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి.